ఈ మఘా నక్షత్రంలో జన్మించిన వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అనగా ఈ నక్షత్ర జాతకులు ఎక్కడికి వెళ్ళినా వారి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. వారు కొత్త ప్రదేశానికి వెళ్ళినా వారి స్వభావాన్ని మాత్రం మార్చుకోరు. కేవలం మీరు ఇంట్లోనే కాదు, ఇంట్లోనూ పులే, వీధిలోనూ పులే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. వీరు ఏదైనా బాధ్యత తీసుకున్నప్పుడు శక్తివంతంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం కాబట్టి వీలైనంత త్వరగా వారు చేపట్టిన పనులను చకచకా పూర్తి చేస్తారు. కానీ ఈ నక్షత్ర జాతకుల్లో ఉండే లక్షణం ఏంటంటే వీరి పనుల కంటే పక్కవారు వీరికి అప్పగించిన పనుల మీదే ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు. అంటే వారి పని చెడిపోయినా పర్లేదు అనుకుంటారు. పక్కవారు నా మీద నమ్మకం పెట్టుకుని నాకు అప్పగిచ్చారు అని దాని మీదే శ్రద్ధ చూపిస్తారు. నేను నష్టపోయినా పర్వాలేదు అనుకునే స్వభావం వీరిలో ఉంటుంది. ఆ యొక్క స్వభావం వల్లే వీరి జీవితంలో కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అందుకే కొన్నిసార్లు వీరి ప్రవర్తనకు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఒక్క మాట అన్నా కూడా సహించరు. ఎవ్వరి ముందు ఎప్పుడూ కూడా రాజీ పడరు. అనగా ఈ నక్షత్ర జాతకులు వీరి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి ఏం చేయటానికైనా వెనకాడరు. భగవంతునిపైన అపారమైన విశ్వాసం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు ప్రభుత్వ సంబంధిత శాఖల్లో లోతైన సంబంధాలను కలిగి ఉంటారు. అలాగే ఉన్నత పొజిషన్లో ఉన్నవారు అంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. అనగా పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు ఉంటాయి. ఆ సంబంధాల వల్ల ఈ మఘా నక్షత్ర జాతకులు మంచి ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు మధురంగా మాట్లాడతారు. కానీ ఎంత మధురంగా మాట్లాడినా వీరి యొక్క ఆకారం వల్ల, వీరి ముఖంలోని టీవీ వల్ల పొగరుగా అనిపిస్తుంది. ఆ మృదువుగా మాట్లాడిన మాటలే ఎదుటివారికి పొగరుగా కనిపించే అవకాశం ఉంటుంది. శాస్త్రీయ విషయాలపై మంచి పట్టును కలిగి ఉంటారు. అలాగే వీరికి వివిధ కళలపై ఆసక్తి ఉంటుంది. వీరి ప్రశాంతమైన ప్రవర్తన, నిర్మలమైన జీవితం, అలాగే వీరికి ఉన్న తెలివితేటల వలన సమాజంలో అందరి చేత గౌరవింపబడతారు. ఈ నక్షత్ర జాతకులు కోపాన్ని తగ్గించుకోవడానికి మాత్రం ప్రయత్నించాలి. ఇది ఒక సలహాగా మీరు తీసుకోవచ్చు. వీరి మాటకు ఎవరైనా ఎదురు చెప్తే విరుచుకు పడతారు. కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు సత్యానికి వ్యతిరేకంగా ఏదీ కూడా చేయరు. అనగా దుష్ట పనులు చేయటానికి ఇష్టపడరు. అలాగే ఎవరైనా వచ్చి వీరిని సహాయం అడిగారు అనుకోండి, వారి కన్నీటిని తొడవటానికి వారి వంతు వారి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ నక్షత్ర జాతకుల వల్ల ఏవైనా బాధపడుతున్నట్లుగా వీరికి ఎప్పుడైనా అనిపిస్తే తప్పును సరిదిద్దుకుంటారు. కానీ వారి ముందుకు వెళ్ళి క్షమాపణలు చెప్పడానికి మాత్రం వెనకాడతారు. ఎందుకంటే వీరి ఆత్మగౌరవం అడ్డొస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రజల కోసం ఏదైనా చేయాలి అని ప్రయత్నిస్తారు. అందుకే జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వారు ఈ మఘా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లుగా భావిస్తారు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా తన వారి కోసం ఏదైనా చేయాలి అని ప్రయత్నిస్తారు. ఒక లీడర్షిప్ని తీసుకుంటారు. ఎవరికైనా సహాయం చేసినా సరే ప్రతిఫలంగా ఏదీ కూడా ఆశించరు. వ్యాపారం కానీ లేదా ఉద్యోగంలో మితిమీరిన నిజాయితీ వల్ల ఈ మఘా నక్షత్ర జాతకులు నష్టాలను చవిచూస్తారు. అంటే ప్రతిదీ కూడా అధిక నిజాయితీతో ఉంటారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు ధనవంతులతో అలాగే శక్తివంతమైన వ్యక్తుల యొక్క సహాయంతో జీవితంలో విలాసాలను కూడగట్టుకోవటంలో విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. అంటే సమాజంలో పలుకుబడి ఉన్నవారితో అలాగే సమాజంలో సంపద ఎక్కువగా ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుని వారి ద్వారా ఎదుగుతారు. అయితే ఈ నక్షత్ర జాతకులు ఎల్లప్పుడూ అహంకారానికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. దానివల్ల నష్టమే తప్ప లాభం ఏమాత్రమూ ఉండదు. భౌతిక సంపదను కూడగట్టుకోవటానికి వీరు ఇష్టపడతారు. కానీ నక్షత్ర జాతకులు విలాసాలను కోరుకుంటారు. కానీ ఆధ్యాత్మికం వైపు అలాగే మతపరమైన విషయాలపై కూడా చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. ఆదర్శవంతంగా నిజాయితీగా ఉండటం వీరి లక్షణం అని చెప్పవచ్చు. అలాగే మఘా నక్షత్ర జాతకులు సంస్కృతి సాంప్రదాయాలను అలాగే పెద్దలను కూడా గౌరవిస్తారు.
వీరు అందుబాటులో ఉన్న అత్యుత్తమైన సౌకర్యాలను సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. ఈ మఘా నక్షత్ర జాతకుల్లో ఉండే ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే వీరి కింద పనిచేసే వారితో దయగా స్నేహపూర్వకంగా ఉంటారు. అనగా వీరికంటే తక్కువ పొజిషన్ ఉన్నవారితో కూడా స్నేహంగా ఉండటానికి ఇష్టపడతారు, అంతేకాని ఆజమాయిషీ చేయరు. అలాగే సంపద విషయంలో, ఆస్తి విషయంలో చాలా తెలివిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనగా వారి వ్యాపార ఆర్థిక విషయాల్లో కానీ లేదా వారి ఇంట్లో ఆర్థిక విషయాలను వారు తప్ప ఎవ్వరికీ ఆ పనిని అప్పగించరు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి వివిధ అంశాలపై నైపుణ్యం ఉంటుంది. అలాగే వీరికి సామాజిక సేవపై కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అందుకే సేవా పనుల్లో చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇతరుల పనులను అడ్డుకోవాలి అని చూసే వ్యక్తులను అస్సలు ఇష్టపడరు. అలాగే ముందొకటి మాట్లాడి వెనక ఇంకొకటి మాట్లాడే వ్యక్తులను కూడా ఇష్టపడరు. ఒక మాటలో చెప్పాలి అంటే వారిని దగ్గరికి కూడా రానివ్వరు అని చెప్పవచ్చు. అంటే ఏదైనా తప్పు వీరి కళ్ళతో కనుక చూస్తే వెంటనే వారిని నిలదీస్తారు. వారు ఎంత పై స్థాయిలో ఉన్నా సరే అక్కడికక్కడే ఎంతమందిలోనైనా నిలదీసే ధైర్యం వీరికి ఉంటుంది. కాబట్టి వీరికి చాలా మంది రహస్య శత్రువులు కూడా ఉంటారు. స్నేహానికి సంబంధించినంత వరకు మఘా నక్షత్ర జాతకులకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు, కానీ వీరి జీవితంలో ఉండే ఆ కొద్ది మంది వ్యక్తులు వీరికి చాలా ముఖ్యం. అనగా మంచి స్వభావం ఉన్న వ్యక్తులతోనే వారు స్నేహం చేయడానికి ఇష్టపడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరి ముఖంతో పాటు వీరి వ్యక్తిత్వం కూడా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. సూటిగా ఉండటం వీరి యొక్క బలం, అలాగే వీరి బలహీనత అని కూడా చెప్పవచ్చు.